వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో గడిచినటువంటి 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, రేవంత్ రెడ్డి గారి పరిస్థితి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరు, వీటన్నిటిని అందరూ బేరేజ్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ చాలామంది అవుట్రేట్గా సర్వే ఏజెన్సీలు పక్కన పెడితే సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూడా ఒక భారీ చర్చ జరుగుతోంది. మొన్నటికి మొన్న కేటీఆర్ గారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి 78 సీట్లు వస్తాయి అంటే సర్వేల గురించి ఏం మాట్లాడాడో బహిరంగంగా మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు. కాకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా సీన్ రివర్స్ అవుతోంది అని బాంబు పేల్చింది ఎవరు తెలుసా? సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అధిష్టానంతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఎంపీ, కాంగ్రెస్ కుటుంబం ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఉంటారో ఆ గాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకురాలు రేణుకా చౌదరి. మరి ఆమె ఇప్పుడు ఏమన్నది? ఒక భారీ స్థాయిలో బాంబు పేల్చింది ఆమె. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతోంది, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పుంజుకుంటోంది, బీఆర్ఎస్ భారీగా పుంజుకుంటోంది అని ఆమె అవుట్రేట్గా బహిరంగంగా ఇవాళ నలుగురితో చిట్చాట్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భగ్గుమన్నాయి. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారితీసినాయి ఆ కామెంట్స్. ఒకసారి ఆ కామెంట్స్ చూద్దాం. చూసిన తర్వాత ఏ సందర్భంలో ఆమె కామెంట్ చేసింది, ఏ ఏ అంశాలను ఆమె బేస్ చేసుకొని కామెంట్స్ చేసిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీ వాసన చూస్తా ఉంది మా క్యాడర్ నందరినీ. వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకునేది మన దగ్గరే. వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. బీఆర్ఎస్ పుంజుకుంటా ఉంది. ఎంత అవుట్రేట్గా చెప్పింది చూడండి. బీఆర్ఎస్ పుంజుకుంటోంది, బీజేపీకి క్యాడర్ లేదు, బీజేపీ క్యాడర్ మన క్యాడర్ని గుంజుకుంటుంది బీజేపీ అంటే ఒక రకంగా ఈమె ముందుగానే పసిగట్టేసింది. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేణుకా చౌదరి గారు చాలా సీనియర్ మోస్ట్ లీడరు, భవిష్యత్తుని ముందుగానే అంచనా వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంది, సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు చూసినటువంటి ఒక నాయకురాలు ఆమె. అంటే చాలా వరకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ సీఎం అయ్యి ఉండొచ్చు, కానీ ఆమె గడిచినటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పిల్లర్ అనుకోవాలి ఆమె. అటువంటి చాలా సీనియర్ మోస్ట్ లీడర్ ఆమె. ఏఐసిసికి సంబంధించినటువంటి ఫ్యామిలీలతో కూడా చాలా దగ్గరగా ఏఐసిసి లీడర్షిప్ తోటి చాలా సత్సంబంధాలు ఉంటాయి. మరి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు ఏమి చేశారు అంటే ఈ రిపోర్టు ఆమె ఆల్రెడీ ఏఐసిసికి ఇచ్చేసి ఉండి ఉంటుంది బహుశా. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆయన పనితీరు, ఆయన ప్రోగ్రెస్ ఇవాళ అందరూ రివర్స్ అవుతున్నారు అనుకోండి. తెలంగాణలో తెలంగాణ జనం, మహిళలు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, మరీ ముఖ్యంగా వాళ్ళకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి గోసపడి మోసపోయినటువంటి నిరుద్యోగులు, మరి ఇటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులే స్వయంగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేదు, దిగజారిపోతోంది. అంటే బీఆర్ఎస్ పుంజుకుంటోంది అంటే అట్ ద సేమ్ టైం ఏంటి, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అయిందనే కదా చెప్తున్నారు. రీసెంట్గా 4 సర్వేలు వచ్చినాయి. ఆ 4 సర్వేల గురించి కూడా భారీ చర్చ జరుగుతోంది తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ సర్వే గురించి చర్చ జరుగుతోంది. హెచ్ఎంఆర్ సర్వే ఇచ్చారు, ఆత్మసాక్షి గ్రూప్ ఒక సర్వే ఇచ్చింది, చాణుక్య స్ట్రాటజీస్ కూడా ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారని చెప్పారు. వాళ్ళు కూడా కొంత ఆ రిపోర్ట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే సర్వేలు చాలా వరకు ఇప్పుడు దాకా వచ్చినటువంటి 4 సర్వేలు, భవిష్యత్తులో 5వ సర్వే, మొత్తం 5 సర్వేల్లో కనుక చూసుకుంటే కొంత రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ అయితే క్రమేపీ దిగజారుతోంది, తగ్గుతోంది అన్నమాట వాస్తవం. ఇవాళ 65 స్థానాలు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, 64 ప్లస్ ఒక సిపిఐ అనుకోండి, 65 స్థానాలతో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా అది తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. లెక్కలైతే ఖచ్చితంగా తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 38 వచ్చింది, 10 మందిని ఈయననే లాక్కున్నటువంటి చరిత్ర ఉంది. కాకపోతే ఇవాళ 65 నుంచి 70 స్థానాల వరకు బీఆర్ఎస్ పార్టీకి అవుట్రేట్గా కనిపిస్తుంది. ఈయన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, క్యాండిడేట్లు లేరు, పార్టీ తెలియదు, లేదంటే కనుక ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదు, ఎన్ని నియోజకవర్గాలు తెలియదు, ఎట్లా సర్వేలు చేస్తారు, ఈ సర్వేలు ఎట్లా నమ్మాలి అని అంటాడు. ఇవాళ మరి రేణుకా చౌదరి గారి లెక్క కూడా తప్పు పడదాము మనం. మొన్న కేటీఆర్ గారు 78 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి గారి సర్వే గురించి మాట్లాడితే, లేకుంటే ఇతరత్ర సర్వేల గురించి మాట్లాడితే ఆయన స్పష్టంగా కేటీఆర్ గారిని తప్పుపట్టి బహిరంగ సభలోనే విమర్శలు చేస్తే ఇవాళ రేణుకా చౌదరి గారి వ్యాఖ్యలు కూడా మనం తప్పుపడదామా?
మరి రేణుకా చౌదరి గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు కదా, మరి ఆమె వ్యాఖ్యల్ని మనం ఎట్లా తప్పు పట్టాలి, ఆమె లెక్కలను కూడా మనం తప్పు వేద్దామా? ఇవాళ వాస్తవం కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి 2.5 years ఫస్ట్ హాఫ్లో ఏం పర్ఫార్మెన్స్ చేసింది, రైతుల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి ఏంటి, నిరుద్యోగులకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి, 6 గ్యారంటీల హామీలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగా గ్రాఫ్ డౌన్ అవుతుందంటే కేవలం అమలు కానటువంటి గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీల్లో ఫెయిల్యూర్స్ ఇవాళ ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారు కదా. మీరు 6 గ్యారంటీలు చేశామని చెప్తున్నారు కదా, మహిళలకు 2,500 రూపాయలు ఎక్కడిస్తున్నారు, పెన్షన్ 4,000 ఎక్కడిస్తున్నారు, నిరుద్యోగులకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఇవన్నీ ఎవరు క్వశ్చన్ చేయాలి? ప్రతిపక్ష పార్టీలు క్వశ్చన్ చేస్తుంటేనేమో మీరు వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తుంటారు. ఆఖరికి రైతులకు నీళ్ళు ఇమ్మంటుంటే మీరు రక్తం బారిస్తే పంటలు పండుతాయి అంటుంటారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ప్రధానంగా ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం, ఆయన భాష, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవే ఆయన గ్రాఫ్ తగ్గడానికి కారణం. ఇవాళ అంటే ఆ రోజు కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన 2.5 years కంపారిజన్ స్టార్ట్ అయింది. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటా. ఆ కంపారిజన్లో భాగంగా ప్రజలైతే ఒక డిసిషన్కి వచ్చేసారు. అంటే ఈ పాలన కంటే ఆ పాలనే బాగుండే అనే డెసిషన్కి అయితే స్పష్టంగా వచ్చారు. మరి ఇవాళ ప్రధానంగా అనేక అంశాలు, ఒకటి కాదు, పేదల ఇల్లులు కూల్చడం వ్యవహారం దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన హిట్లర్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను చెప్పటం, అంటే ఆయన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడుతున్నటువంటి భాష, రాజకీయాల్లో ఇంకా కూడా ఆయన ప్రతిపక్ష పార్టీ లాగా మాట్లాడటం, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 2.5 సంవత్సరాలు ఏమీ చేయలేనటువంటి చేతగానితనమే కదా. ఆ చేతగానితనమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సొంత నాయకులే, రేణుకా చౌదరి లాంటి వాళ్ళే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి నేను కొంతమంది ఢిల్లీ జర్నలిస్టులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన, ఎప్పుడైతే రేణుకా చౌదరి గారి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యి అసలు ఏఐసీసీలో ఏం చర్చ జరుగుతోంది అని. కానీ ఏఐసీసీకి సంబంధించినటువంటి నాయకత్వంలో కూడా తెలుసు తెలంగాణలో ఏం జరుగుతుంది. ఇవాళ చూడండి, మీనాక్షి నటరాజన్ గారు డీసీసీలకు సంబంధించి ఒక 2 రోజుల్లో, ఇవాళ రేపు అనుకుంటా, డీసీసీలకు సంబంధించి అందరినీ కూడా, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీలు కూడా పిలిపించుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఆమె కాల్ఫార్ చేసినటువంటి పరిస్థితి. అట్లాగే ఇంకా డీసీసీలతో సహా ఇప్పుడు ఈ 2 రోజులు డీసీసీలు, మళ్ళీ నెక్స్ట్ తదుపరి మంత్రులకు సంబంధించి కూడా, మంత్రులకు సంబంధించినటువంటి పనితీరేంటి, మరి పార్టీకి ఇవాళ ఉన్నటువంటి వ్యవహారాలు, పార్టీతో ప్రభుత్వంకు ఉన్నటువంటి కోఆర్డినేషను, అట్లాగే మంత్రుల మధ్య రీసెంట్గా జరిగినటువంటి అనేక అంశాలు, ఇవాళ కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశమైనా, లేదంటే జూపల్లి గారికి సంబంధించినటువంటి అంశమైనా, రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా నిర్వహిస్తున్నారు శాఖల్ని, ఆయన ఎట్లా మంత్రుల్ని సైడ్ ఆఫ్ చేసేసి డైరెక్ట్గా ఆయనే ఇన్వాల్వ్ అయిపోతున్నారు, అంటే మంత్రులకు దక్కాల్సినటువంటి ప్రియారిటీ దక్కట్లేదు. ఇటువంటి అన్ని ల్యాబ్సెస్ మీద కూడా స్పష్టంగా ఇప్పటికే ఏఐసీసీకి రిపోర్ట్స్ వెళ్ళినాయి. మొన్న తుంగతుర్తిలో ఏ విధంగా జరిగినటువంటి గొడవలకు సంబంధించి కూడా తుంగతుర్తిలో దానికి సంబంధించి జగ్గారెడ్డి గారు కూడా కొంత సీరియస్గానే మొత్తం రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఏం జరిగింది, ఏం జరుగుతుంది. ఇవాళ ఉదయం కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి కూడా జగ్గారెడ్డి వెళ్ళి స్పష్టంగా ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి కొంత ఏఐసీసీ రంగంలో దిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ యొక్క వాళ్ళు పసిగట్టి, అంటే రేణుకా చౌదరి గారు లాంటి వాళ్ళే బీఆర్ఎస్ పుంజుకుంటుంది అంటే కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గడ్డకేయాలి అనేది వాళ్ళకి అంత చిక్కట్ల. మరి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు తప్పించే పరిస్థితి లేదు ఇప్పటిదాకా. మరి రేవంత్ రెడ్డి గారి విషయంలో అధిష్టానం ఏం ఆలోచిస్తోంది అని తెలియాలి. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా పెద్ద ఎత్తున తప్పిస్తారన్న వార్తలు అయితే వస్తున్నాయి, కానీ అధిష్టానం వైపు నుంచి ఇంకా అటువంటి వార్తలకి క్లారిటీ రావట్లా. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది అధిష్టానానికి కూడా అంతు చిక్కనటువంటి పరిస్థితి, తలలు పట్టుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఒకవైపు అక్కడ వర్గపోరు ముదిరిపోతోంది. ఈవెన్ ఇప్పుడు జక్కడి శివచరణ్ రెడ్డి ఎవరైతే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల కూడా ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అంటే వివాదాలు పెరుగుతూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో వివాదాలు పెరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సొంత కార్యకర్తలు, సొంత లీడర్షిప్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద హోప్ పోతోంది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులకు, లేకుంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ కారణంగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్, పార్టీకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ కారణంగా ప్రజల్లో ఎట్లయితే అపనమ్మకం వస్తుందో, ఇవాళ సేమ్ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారమైన, ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారమైన, క్యాడర్లో, లీడర్స్లో కూడా ఒక రకమైనటువంటి అపనమ్మకం వస్తుంది. మరొకటి ఏంటి, ప్రధానంగా నామినేషన్ పదవులు మాకేం దక్కట్లేదు అన్న ఒక అసంతృప్తి చాలా మంది లీడర్షిప్లో ఉంది, కార్యకర్తల్లో ఉంది, లీడర్లో ఉంది అసంతృప్తి. మరి ఇప్పుడు ఒకవైపు అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో మాకెందుకు వచ్చింది, ఈ పార్టీకి చేసినందుకు మాత్రం మాకేం ఒరగట్లేదు, మాకేం లాభపడట్లేదు, మేము లాభం పొందట్లేదు అనే ఒకటి పార్టీకి కంప్లీట్గా కనిపిస్తుంది. కాబట్టి ఎవరు కూడా పార్టీకి ఫుల్ వెయిటెడ్గా, హార్ట్ఫుల్గా పనిచేయట్లా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అధిష్టానానికి అంతు చిక్కినటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ మీనాక్షి నటరాజన్ రంగంలో దిగి ఇవాళ ఆ డ్యామేజ్ రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ పర్ఫార్మెన్స్ రివ్యూలు, రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఎంత చేసినా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక
వ్యతిరేకత భావజాలం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం 2.5 yearsలో తెలంగాణలో ఏం చేసింది, ఏం చేస్తోంది అనేది స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ఈ 2.5 years అయిన తర్వాత నెక్స్ట్ 2.5 yearsలో ఏం జరుగుతుందో కూడా సాటి తెలంగాణ పౌరులందరూ కూడా అజ్యూమ్ చేసుకోగలరు. అందుకని ఇవాళ రేణుకా చౌదరి లాంటి వాళ్ళే స్పష్టంగా ఇవాళ బీఆర్ఎస్ పుంజుకుంటోంది అంటే మరి ఎంత స్థాయిలో ఇవాళ ఆమె ఎంత అధ్యయనం చేసి ఉంటే, ఎంత ఫీడ్బ్యాక్ తీసుకుని ఉంటే, ఎంత రిపోర్ట్స్ ఆమెకి కొంత వచ్చి ఉంటే, ఇంటర్నల్ రిపోర్ట్స్ ఆమె ఇవాళ బహిరంగంగా మాట్లాడుతుంది. అట్లా అంటే స్పష్టంగా ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే బాంబు పేల్చినట్టుగా అయింది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకుంటూ పోతే రీసెంట్గా రేణుకా చౌదరి ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు. ఏఐసీసీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఏఐసీసీలో బిగ్ డిస్కషన్ జరుగుతుంది. ఆఖరికి మొన్నటికి మొన్న ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతి ఆమె కూడా తెలంగాణలో జరిగినటువంటి క్రైమ్ రేట్స్, అంటే హోంశాఖ ఏ విధంగా ఫెయిల్యూర్ కనిపిస్తోంది, అంటే పోలీసులు ఎంత విచ్చలవిడితనంగా నిర్లక్ష్యంగా వివరించారు కాబట్టి 6 ప్రాణాలు పోయాయని ఆమె కూడా మాట్లాడారు కదా. ఆమె డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి, హోంశాఖను టార్గెట్ చేసి ట్వీట్ పెట్టారు. కాబట్టి స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి పనితీరు కనుక ఈ విధంగా కొనసాగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మునిగిపోవడం పక్కకు కనిపిస్తుంది. స్పష్టంగా ఇవాళ రేణుకా చౌదరి బయటకు వచ్చి మాట్లాడినా, లేకుంటే విజయశాంతి గారు మాట్లాడినా, ఇంకా చాలా మంది అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వీళ్ళు ఇంకా అవుట్ రైట్గా బ్లాస్ట్ అయినటువంటి వాళ్ళే. ఇంకా చాలా వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నాయి. వెనకాల ఆఫ్ ద రికార్డ్ చాలా మంది చాలా పెద్ద ఎత్తున డిస్కస్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళందరూ కూడా కొంతమంది టైం వచ్చినప్పుడు మాట్లాడతామని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆఖరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన కూడా అనేక సందర్భాల్లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్ని క్వశ్చన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వ్యవహార శైలిని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డో లేదంటే విజయశాంతో రేణుకా చౌదరి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోంది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని స్పష్టంగా తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాజకీయ వర్గాల చర్చ జరగడం తప్పులేదు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలోనే ఇంటర్నల్గా ఇప్పటికి అనేక ఇంటర్నల్ వార్స్కి కేంద్ర బిందువుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో మరింత పుంజుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహార శైలి ఇదే విధంగా కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేణుకా చౌదరి గారి వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.